అస్సలాముఅలైకుం రహమతుల్లాహి బర్కతు. ఇవాళ సండే కదండి, పిల్లలు చపాతీలు చేయమన్నారు ఇంట్లో. అందుకని ముందే కలిపి పెట్టేశాను పిండి. అయితే ఇందులోకి గ్రేవీ కావాలి కదా, ఆ గ్రేవీ కోసం నేను ఇవాళ క్యాలీఫ్లవర్ను ఎగ్ పరోటా చేస్తున్నాను. రెండు కలిపి చూద్దాం, దానికి కావాల్సినవి ఏంటో చూద్దాం. ఇప్పుడు క్యాలీఫ్లవర్, ఎగ్స్, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర. చేసేద్దాం రండి. క్యాలీఫ్లవరు మొత్తం తీసి పక్కన పెట్టేశాను కదండి. అయితే ఇది వేడి నీళ్ళు వేయాలి. ఆల్రెడీ వేడి చేస్తాను నీళ్ళు. అయితే ఇది అందులో వేసేద్దాం, ఎందుకంటే పురుగులు అయ్యి ఉంటే ఏమన్నా బయటకు వచ్చేస్తాయి మొత్తం. ఇదిగోండి, వేడి నీళ్ళు వేస్తాను. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు పెడితే పక్కన మొత్తం బాగా అవుతుంది. ఇవి అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత కళాయి పొయ్యి మీద పెట్టేసి ఆయిల్ వేసానండి. ఇందులో పచ్చిమిరకాయలు అవన్నీ వేసేసుకుందాం. ఈ లోపల ఉల్లిపాయలు వేసేద్దామండి. ముందు ఈ కొద్దిగా వేగేదాక ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. కరివేపాకు వేద్దాం కొద్దిగా. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఈ కొద్దిగా వేగాక అప్పుడు క్యాలీఫ్లవర్ వేసుకోవడమే. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే అండి, ఎగ్స్ వేస్తాం కదా, నీసు వాసన రాకుండా ఉండడానికని చెప్పి వేస్తాను. ఇప్పుడు క్యాలీఫ్లవర్ వేసేద్దామండి. ఇప్పుడు ఇది బాగా కలిపేసుకొని మూత పెట్టేద్దామండి కాసేపు. క్యాలీఫ్లవర్ ఎలా ఉందో చూద్దామండి. ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసేద్దామండి. నేను 4 ఎగ్స్ వేసానండి. ఇందులో ఉప్పు కారం వేయలేదు ఏంటి అనుకుంటారు, వేద్దాం కొద్దిగా వేగాక. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇది అయింది. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకుందామండి. ఇప్పుడు కారం వేసేద్దాం. ఇందులో మనకి టేస్ట్ సరిపడినంత వేసుకోండి, ఎంత తింటారో అంత. ఇప్పుడు పసుపు, ఇప్పుడు సాల్ట్. దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకున్నామండి. సిమ్లో పెట్టేసుకోవాలి, లేకపోతే అడుగంటిపోద్ది. ఈ పక్కన స్టవ్ మీదే చపాతీలు చేసేస్తానండి. టైం లేదు, పిల్లలు పాపం ఆకలేస్తున్నాను. పక్కన పొయ్యి మీదే పెనం పెట్టేసానండి. ఇక చపాతీలు చేసేద్దాం రండి. ఇప్పుడు చపాతీ చేసేస్తానండి. ఇలా చేసిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. దీని మీద వేసుకొని ఇలా మడత పెట్టుకుంటే చేసుకుంటే మెత్తగా ఉంటాయి. నేనైతే ఎప్పుడు ఇంట్లో ఇలాగే చేస్తానండి.
చపాతీ అయిపోయింది. పెనం మీద వేసేద్దాం. ప్యాన్ మీద ముందు ఆయిల్ పోస్తాను. ఇప్పుడు తిప్పేద్దాం. ఈ లోపల చూద్దామండి ఏమైందో. ఉడుకుతుంది, అయిపోయింది. రెండు కొత్తిమీర వేసాడంట. కొత్తిమీర వేసేద్దాం. ఒకసారి కలిపేసుకుందాం. ఇంతేనండి. ఇలాగే చపాతీను అందులో కుర్మా. ఎగ్ పరోటా చేస్తా ఇప్పుడు. అయితే ఈసారి క్యాలీఫ్లవర్ ఎగ్ పరోటా చేశాను. మొత్తానికి అయితే అయిపోయిందండి క్యాలీఫ్లవర్ కూర. ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇవాళ అయితే సండే టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అల్లా హాఫీజ్.